అండ్ గుజరాత్ హిమాచల్ కౌంటింగ్ చూస్తూ ఉన్నాం. గుజరాత్ నుంచి హిమాచల్ నుంచి ఎన్టీవీ ప్రతినిధులు గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో గుజరాత్ వెళ్దాం. గుజరాత్లో మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. ఇటు గాంధీనగర్ నుంచి దినకర్ సిద్ధంగా ఉన్నారు. అటు అహ్మదాబాద్ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. అహ్మదాబాద్ వెళ్దాం. అహ్మదాబాద్లో కౌంటింగ్ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఎలిస్ బ్రిడ్జ్ కౌంటింగ్ సెంటర్ నుంచి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం కౌంటింగ్ ఎంతవరకు వచ్చింది? పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈవీఎంలు ఎప్పట్లో లెక్కించే అవకాశం కనపడుతుంది? ఎన్నింటికి స్టార్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది? సో ముందుగా బ్యాలెట్ పేపర్స్ను అయితే పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ని ముందు లెక్కించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. తొలి అరగంట, ఆ తర్వాత ఈవీఎంస్ మిషన్స్ని లెక్కింపు ప్రారంభించాలనుకున్నారు. అయితే ఇప్పుడు పూర్తిగా సైమల్టేనియస్గా అంటే సమాంతరంగానే ఇటు పోస్టల్ బ్యాలెట్స్ అదేవిధంగా ఈవీఎంస్ను కూడా లెక్కించడం ప్రారంభించారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఎలిస్ బ్రిడ్జ్ అనే అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎల్డి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఈ కౌంటింగ్ కేంద్రం. ఈ కౌంటింగ్ కేంద్రంలో దాదాపు 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమైంది. ఘాట్లోడియా అన్నది ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం. ఆయన రెండోసారి పోటీ చేస్తున్నారు. ఆ తర్వాత వాట్వా, అదేవిధంగా ఎలిస్ బ్రిడ్జికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎలిస్ బ్రిడ్జిలో 2003లో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి హరేన్ పాండ్యా అనే హోంమంత్రిని హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఈ స్థానం అప్పటి నుంచి కూడా అప్రతిహతంగా బీజేపీయే గెలుస్తూ వచ్చింది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో ఒక సామాన్య కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా సామాజిక కార్యకర్త, సోషల్ యాక్టివిస్టు 108 అనే ఒక నెంబర్తో అంబులెన్స్ సర్వీస్ని పెద్ద ఎత్తున అక్కడ సేవలు అందిస్తున్నారు. ఆయనకి కోరి అక్కడ ఉన్నటువంటి అనేక సంఘాలు ఆయన్ని కోరటంతో అతనికి ఈ సీట్ ఇవ్వడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా తాను జైంట్ కిల్లర్ని కాబోతున్నా అని చెప్పి అక్కడ పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి దవే విజయ్ కుమారు చాలా గట్టిగా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇతరత్ర కారణాల చేత కూడా బీజేపీ కూడా చాలా గట్టిగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఎస్ బ్రిడ్జి తర్వాత వేజల్పూరు, నారాయణపూరు, సాబర్మతి, అమరావతి, మణినగర్ అనే ఈ మొత్తం 8 నియోజకవర్గాలకు చెందినటువంటి కౌంటింగ్ ఈ కేంద్రంలో మొదలైంది. మరి కాసేపట్లోనే ఇక్కడ చెందినటువంటి ట్రెండ్స్ చాలా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా గుజరాత్ రాజకీయ చిత్రాన్ని చూసినట్లయితే అమిత్ షా, మోడీలు చాలా క్షేత్రస్థాయిలో ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నప్పుడు స్కూటర్పై వీళ్ళిద్దరూ కూడా, మోడీ, అమిత్ షా వీళ్ళిద్దరూ కూడా స్కూటర్పై వెళ్ళి ప్రతి సందులో, ప్రతి గొందిలో, అదేవిధంగా ప్రతి బజార్లో తమకు ముఖపరిచయంతో ఉన్నటువంటి కార్యకర్తలను మరింత పెద్ద స్థాయిలో వాళ్ళకి సంబంధాలు ఏర్పరచుకోవటం, అదేవిధంగా ప్రతి నిమిషం కూడా వాళ్ళందరితో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడం అన్నది వాళ్ళకి అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి పరిచయాల వల్ల కూడా ఇక్కడ ప్రతి అణువు కూడా వాళ్ళ కదలికలు వాళ్ళ కళ్ళల్లోనే మెదులుతూ ఉంటుంది. ఆ రకంగా అమిత్ షా ఈ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ప్రాధాన్యత ఒక ప్రధాన పాత్ర పోషించారు. మైక్రో లెవెల్లో క్యాంపెయిన్ ఏ రకంగా ఉండాలి, ఎవరెవరికి ఏ బాధ్యతలు ఇప్పచెప్పాలన్న అంశాన్ని కూడా ఆయనే క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఆ ధాటికి తట్టుకునే పరిస్థితి లేదు. అయితే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులున్నో వాళ్ళంతా కూడా ఆయా నియోజకవర్గాల పరిధిలో క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఉన్నవారే. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గెలిచిందంటే అది పార్టీకి ఉన్నటువంటి సాంప్రదాయంగా వచ్చే ఓటు, అదేవిధంగా ఆ అభ్యర్థి యొక్క శక్తి సామర్థ్యాలు మాత్రమే ఇందులో పరిగణలో తీసుకోవాలి. బీజేపీకి ఉన్నటువంటి వనరులు కానీ, ఆ శక్తి సామర్థ్యాలు కానీ, ఆ రకంగా ఒక సంస్థాగతంగా ఉన్నటువంటి ఒక గొప్ప శక్తి కానీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ లేకపోవడం అన్నది ఇక్కడ గమనించాల్సిన అంశం. మిగిలిన అతిరైన ఆర్థిక వనరులు కానీ, ఇతరత్ర మిషనరీ కానీ ఇవన్నీ కూడా బీజేపీకి అదనంగా వచ్చినటువంటి హంగులు. అయితే కాంగ్రెస్ పార్టీకి అది మైనస్గా ఉంది. కాకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ కొత్తగా వచ్చి అనేకమైనటువంటి హామీలను ఉచిత పథకాలకు సంబంధించిన అనేకమైనటువంటి హామీలను గుప్పించడంతో కొంతమేరకు కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు వర్గం అంతా కూడా, సామాజిక వర్గం అంతా కూడా కొంతమేరకు ఆకర్షితులయ్యారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సాంప్రదాయ ఓటును ఖచ్చితంగా ఏమాత్రం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చీల్చుకునేందుకు అవకాశం లేదు. ఒకవేళ చీల్చుకుంటే ఎంత చీల్చుకుంటుంది, దానివల్ల ఏ మేరకు బీజేపీకి లాభం చేకూరుతుంది అన్న అంశంపైనే ఈ బీజేపీ సాధించే సీట్ల సంఖ్య ఏ రకంగా పెరుగుతుందన్నది ఆధారపడి ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లను సాధిస్తుందే కానీ సీట్లను మాత్రం సాధించే అవకాశం లేదన్నది క్షేత్రస్థాయిలో ఎన్టీవీ బృందం జరిపినటువంటి సర్వేలో తేలినటువంటి అంశం. ఆ రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ప్రభావం ఉండే దాని స్థాయిని బట్టి బీజేపీ విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం
బీజేపీకి చాలా వ్యతిరేకత ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాలను చూసుకున్నట్టయితే ఫలితాలు ఏ రకంగా ఉంటాయన్నది అంశాన్ని మనం అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటికైతే ట్రెండ్స్ బీజేపీకే అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా సీట్లను సాధిస్తుంది, ఆ రకంగా బీజేపీ యొక్క ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది అన్నది వచ్చే సార్వత్రిక ఎన్నికలు అయితే ఇంకొక సంవత్సరంన్నరలో అంటే 18 నెలల తర్వాత జరగబోయే పార్లమెంటు జరగబోయే ఎన్నికలు, లోక్సభ జరగబోయే ఎన్నికలపై దీని ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది. ఇకపోతే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ కొంతమేరకు విజయం సాధించే అవకాశాలు అని చెప్పి ఇప్పుడు ట్రెండ్స్ బట్టి తెలుస్తుంది. అయినప్పటికీ కూడా గెలవగానే ఎవరు కూడా అక్కడ హిమాచల్ ప్రదేశ్లో లేకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఎవరైతే గెలుస్తారో వాళ్ళందరినీ కూడా ఇటు రాజస్థాన్ కానీ లేకపోతే ఛత్తీస్గఢ్ కానీ తరలించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ దృష్టి పెట్టింది. ఇకపోతే గుజరాత్లో మాత్రం బీజేపీ యొక్క తన ప్రభావాన్ని ఏ రకంగా చాటుకుంటుందా అన్నది మరికొద్ది నిమిషాల్లోనే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి గుజరాత్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. గుజరాత్లో మొత్తం 182 స్థానాలు ఉంటే 156 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ మనం చూస్తున్నాం. అవి కూడా పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో యాక్చువల్ ఈవీఎంల లెక్కింపు ప్రారంభం కాబోతోంది.